కంప్యూటర్ నెట్వర్క్ స్టోరేజ్ ఉంటుంది తెలుసు మనకు. కంప్యూటర్లో EC2 చూసాము. నెట్వర్క్లో VPC చూసాము. ఈరోజు స్టోరేజ్ చూద్దాము. VPC ఒకసారి రివిజన్ చేసి ఆ తర్వాత స్టోరేజ్కి వెళ్దాం. ఇక VPC మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనం VPCలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం VPC లిస్ట్ ఆఫ్ VPC చూస్తే డిఫాల్ట్ ఒకటి ఉంది. మనము కొత్తది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాము. ఎగ్జిస్టింగ్ VPC ఓపెన్ చేస్తే మన దాంట్లో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, రౌట్ టేబుల్ ఏంటి, ఇంటర్నెట్ గేట్వే ఏంటి చూసాము. మళ్ళీ VPC కొత్త క్రియేట్ చేస్తే మనకు ఆప్షన్స్ ఇచ్చింది. ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్, రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే అని, ప్లస్ నాట్ గేట్వే అని కూడా ఇచ్చింది. అవి ఏంటంటే సెక్యూర్గా VPC క్రియేట్ చేయడానికి వాడే ఆప్షన్స్. ఇప్పుడు డిఫాల్ట్గా మన స్క్రీన్లో చూసే పేజు డిఫాల్ట్గా వాడిచ్చిన AWS వాడిచ్చిన VPC అన్నమాట. ఇది మనకు సరిపోతుంది లెర్నింగ్ పర్పస్లో. కంపెనీస్లో ప్రైవేటు, పబ్లిక్, సబ్నెట్ కాన్సెప్ట్లో ఉంటాయి. ఇంటర్నెట్ గేట్వే మాత్రమే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ గేట్వే అనేది ప్రైవేట్ ఏదైతే సబ్నెట్స్ ఉంటాయో ఆ సబ్నెట్ లోపల లాంచ్ చేసే రీసోర్సులకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి నాట్ గేట్వే వాడతారు. సో ఇంతవరకు సరిపోతుంది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయి VPCలో ప్రస్తుతానికైతే అవసరం లేదు. అసలు ఏమన్నా చూస్తే వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ కావచ్చు, సైట్ టు సైట్ VPN కావచ్చు, లేదా VPC పీరింగ్ కావచ్చు. ఇవన్నీ మల్టిపుల్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. బట్ రైట్ నౌ నాట్ రిక్వైర్డ్. సో మనం స్టోరేజ్కి వెళ్దాం. ఇంకా స్టోరేజ్లో స్టోరేజ్ ఏంటి, దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూస్తే సో స్టోరేజ్ అంటే AWSలో యా AWS అనే కాదు, ఎటువంటి క్లౌడ్ అయినా సరే స్టోరేజ్ లేకుండా ఉండదు. సో స్టోరేజ్ దేనికోసం అని చూస్తే మనకు ఎటువంటి ఇన్స్టెన్స్ లాంచ్ చేసినా మన డేటా ఒక చోట స్టోర్ అవ్వాలి. దానికోసం మనం స్టోరేజ్ని వాడాలి. అది ఒకటి. ఇక ఇన్స్టెన్స్ లాంచ్ చేయడంతో పాటుగా కొన్నిసార్లు ఇన్స్టెన్స్ లాంచ్ చేయకపోయినా సరే మనకు ఫైల్స్ డేటా స్టోర్ చేసుకోవడానికి ప్రతి ఒక్క క్లౌడ్ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. AWSలో దాని పేరు S3. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనుకుంటా. S3 అబ్రివేషన్. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, ఐ గెస్. ఒకసారి చూద్దాం. S3 మీనింగ్ అంతే, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. అది S3 అన్నమాట. సో మొత్తం AWSలో మనకు మూడు రకాల స్టోరేజ్లు ఉన్నాయి. మొత్తం కేటగిరైజ్ చేస్తే ఈ మూడు రకాల స్టోరేజ్లే మనకు అన్నిసార్లు ఉపయోగపడతాయి. ఒకటి S3, మనం ఈరోజు అదే చూడబోతున్నాము. రెండు EBS వాల్యూము. మూడోది EFS వాల్యూమ్. సో నా స్క్రీన్ చూస్తే మీరు ఇక్కడ మూడింటిని హైలైట్ చేశాను Notepad++లో. S3, EBS, EFS. ఇవే మనకు స్టోరేజ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసేది AWSలో. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. EBS అంటే
ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఈ మూడు ఆప్షన్స్ ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, S3 అంటే మనం ఎన్ని రకాల ఫైల్స్ అయినా సరే, ఏ విధంగా అయినా సరే, ఎటువంటి సర్వర్ లాంచ్తో సంబంధం లేకుండా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన జీమెయిల్లో, మన డ్రైవ్లో ఏ విధంగా అయితే ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటున్నామో ఆ టైప్ అనమాట S3. దీని ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని కూడా అంటారు. సో ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ మన అయినా సరే మన దీంట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. S3లో అప్లోడ్ చేసుకునే ఆబ్జెక్ట్స్, ఎటువంటి ఫైల్స్ అయినా, వీడియోస్ అనే లిమిటేషన్స్ అంటూ ఏమీ లేవు. ఇక్కడ అప్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నిటికీ ఒక ఇండివిజువల్ URL జనరేట్ అవుతుంది. వాటిని ఉపయోగించుకొని మనము గ్లోబల్గా ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది S3. EBS అంటే బ్లాక్ స్టోరేజ్. పేరు చెప్పిన విధంగానే మనం ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు, ఆ ఇన్స్టెన్స్కి మనం మొన్న ఈబుంటూ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తే 8 GB లాంచ్ చేసాం కదా, అది ఈబిఎస్ అన్నమాట. ప్రతి ఒక్క లైనక్స్ కానీ, విండోస్కి కానీ ఏదైతే డిఫాల్ట్గా వాల్యూమ్ లాంచ్ చేస్తామో అది బ్లాక్ స్టోరేజ్. ఇక ఫైల్ సిస్టమ్ అంటే ఎక్స్టర్నల్గా దీన్ని ఆన్ ప్రెమ్లో వర్క్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటారు, లేదా NAS అంటారు. ఇది చాలా హ్యూజ్ డేటా సర్వీస్ అన్నమాట. చాలా ఎక్కువగా మనం డేటాని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టోర్, అంటే ఫైల్ స్టోరేజ్, అంటే డేటా స్టోరేజ్ బేసికల్గా. ఈరోజు మనం S3 చూద్దాము. AWSలోకి వెళ్తున్నాను. ఇక మీకు తెలుసు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో AWS మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్తుంది. దాని పక్కనే మెనూ ఉంటుందని, మెనూలో మీరు చూసుకోవచ్చు. దాని పక్కనే మన సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. దాంట్లో S3 అని టైప్ చేసి వస్తుంది, లేదా లాస్ట్లో స్టోరేజ్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ స్టోరేజ్లో ఉన్న ఆప్షన్స్ ఏమో చూపిస్తుంది మనకు. ఇక్కడ మనకి ఏం చూపించిన స్టోరేజ్ ఆప్షన్స్లో AWS బ్యాకప్, EFS, ఎలాస్టిక్ డిస్కవరీ, డిజాస్టర్ రికవరీ, FSX, S3, S3 గ్లేషియర్, స్టోరేజ్ గేట్వే. సో అక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ మనకు అవసరం లేదు. S3 చూద్దాం. S3 తర్వాత దాని పక్కనే S3 గ్లేషియర్ అని ఉంది. అదేంటంటే మనము అప్లోడ్ చేసుకున్న ఫైల్స్ని ఒక 5 years పాటు మనం యాక్సెస్ చేసుకునే పని లేదు అనుకుంటే, S3 గ్లేషియర్కి మనం పంపించుకుంటే అది దాంట్లో పెట్టేసి ఉంచుతుంది, ఆర్కైవ్ చేసి. ఇక డిలీట్ చేయదు, బ్యాకప్ కింద అలా ఉంచుద్ది అనమాట. మనం డైలీ యాక్సెస్ చేసుకునే ఫైల్స్కి S3లో వాడుకోవచ్చు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి లేదా 3 yearsకి ఒకసారి వాడదాం ఫైల్స్ అనుకున్నప్పుడు S3 గ్లేషియర్లో పెట్టుకుంటే అది ఆర్కైవ్ చేసి పెడుతుంది. మరి ఏంటి ఉపయోగం అంటే, మనము చాలా రేర్గా వాడదాం కాబట్టి ఆ ఫైల్స్ని S3 గ్లేషియర్లో పంపిస్తే అవి ఆర్కైవ్ చేస్తుంది, మన కాస్ట్ తగ్గుతుంది. S3లో స్టోర్ చేస్తే ఉండే కాస్ట్తో పోల్చుకుంటే S3 గ్లేషియర్లో స్టోర్ చేస్తే మన కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు S3 క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. S3 అనేది మన గ్లోబల్గా ఒకే యూనిక్ నేమ్ ఉండాలి. మనకి యూనిక్ నేమ్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ ఒక యూనిక్ నేమ్ S3ది క్రియేట్ చేద్దాం. రైట్ సైడ్ చూస్తే మనకు క్రియేట్ బకెట్ ఆప్షన్ ఉంది. సో S3లో వీటిని బకెట్స్ అంటారు. ఒక్కొక్క బకెట్లో ఎన్ని ఫైల్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక
అంతకుముందు జనరల్ పర్పస్ బకెట్ మాత్రమే ఉంది. ఈ మధ్యన డైరెక్టరీ ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనం జనరల్ పర్పస్ చేసుకున్నాం. బకెట్ నేమ్ ఏదైనా ర్యాండమ్గా యూనిక్గా ఉండేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఫర్ దిస్ బకెట్. సో మనం క్రియేట్ చేసేది అందరికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ యాక్సెస్ ఇవ్వకోకుండా ఉండాలంటే ఇక్కడ బ్లాక్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ ఆప్షన్ని తీసేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి అలా ఉంచుదాము. బకెట్ వర్షనింగ్. వర్షనింగ్ అంటే ఏంటంటే మనం బిట్ బకెట్ కానీ గిట్ హబ్ కానీ చూసాము. ఒక ఫైల్లో ఎవరైతే మోడిఫై చేస్తారో పాత వర్షన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎవరు మోడిఫై చేశారు, ఎప్పుడు చేశారు అని. అది వర్షనింగ్. ట్యాగ్స్ అంటే మనం ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది నేమింగ్ ట్యాగ్స్. ఇక క్రియేట్ బకెట్. సో బకెట్ అనేది క్రియేట్ అయింది. కింద నేను నిన్న క్రియేట్ చేసింది, పైన ఎఫ్ఏడిఎస్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇది ఎంటీ S3 బకెట్. దీంట్లో కంటెంట్ ఏమీ లేదు. మనం ఎటువంటి ఫైల్స్ అయినా ఇందులోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ అని ఎటువంటి ఫైల్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఫోల్డర్లా కేటగరైజ్ చేసుకోవాలంటే ఆ ఫోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత మెటాడేటా. మెటాడేటా అనేది S3 బకెట్కి ఇన్ఫర్మేషను. పెద్ద ఉపయోగం లేదు. ప్రాపర్టీస్కి వెళ్తే వర్షనింగ్ ఎలాగో మనము డిజేబుల్లో పెట్టాము. ప్రస్తుతానికి వర్షనింగ్ అవసరం లేదని. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే లాస్ట్కి వెళ్తే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో మీరు పిహెచ్పి కానీ పైథాన్ కానీ లేదా ఈ ఇప్పుడు నేను చెప్పబోయేది 10 years బ్యాక్ బాగా ఉపయోగపడేది. అంటే ఏదైనా సింగిల్ పేజ్ వెబ్సైటు తక్కువ కాస్ట్లో ఓపెన్ చేయాలి. ఓన్లీ సింగిల్ పేజే. మళ్ళీ పెద్ద రీడైరెక్షన్స్ కూడా ఉండదు. ఒక సింగిల్ పేజ్ వెబ్సైటు మనకి వెబ్సైట్ లాంచ్ చేసుకోవాలంటే ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ వాడుకోవచ్చు. చాలా అతి తక్కువ ఖర్చులో అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక ఇండెక్స్ డాట్ HTML మనకు కావాల్సిన కంటెంట్ అంతా పెట్టుకొని దాన్ని దీనికి ఇస్తే ఇది మనకు బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తం. అఫీషియల్ వెబ్సైట్ క్రియేట్ చేస్తే మన కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. అలా కాకుండా సింగిల్ పేజ్ అంటే ఒక సింగిల్ పేజ్తోనే మనం చూసుకోవచ్చు. దానికి స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అండ్ ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం. ఎడిట్ ఎనేబుల్. ఇంకా కిందకి వెళ్తే ఎనేబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు 2 ఫైల్స్ని అప్లోడ్ చేయమని చెప్పింది. index.html, error.html. అవే పేర్లు నేను టైప్ చేసి సేవ్ కొట్టాను. సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ కిందకి లాస్ట్కి వెళ్తే అది మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసింది. బకెట్ వెబ్సైట్ ఎండ్ పాయింట్ అని. దాన్ని నేను వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి చూసుకుంటాను. సో దాంట్లో మనము పర్మిషన్ ఫుల్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి 403 పర్మిషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఎటువంటి ఫైల్స్ లేవు కాబట్టి అది చూపించదు. సో ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చి ఫైల్స్ అప్లోడ్ చేసి మనకు బ్రౌజర్లో వస్తుందో లేదో చూద్దాం. కంప్లీట్గా పైకి వెళ్తే ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేసి అప్లోడ్ అని క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ అని క్లిక్ చేద్దాం. మరి ఏం ఫైల్స్ యాడ్ చేయాలంటే
ఇండెక్స్డ్ హెచ్టిఎంఎల్ ఏదైనా కావచ్చు దాంట్లో కంటెంట్. ఆ తర్వాత ఎర్రర్ హెచ్టిఎంఎల్. ఆల్రెడీ ఇండెక్స్డ్ హెచ్టిఎంఎల్, ఎర్రర్ హెచ్టిఎంఎల్ నేను నిన్న క్రియేట్ చేశా కాబట్టి ఇలా అప్లోడ్ చేసేసాను. కానీ వాటి ఏంటి అవి కంటెంట్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇండెక్స్డ్ హెచ్టిఎంఎల్ వెల్కమ్ టు మై ఇండెక్స్ పేజ్, దిస్ ఈజ్ మై అఫీషియల్ వెబ్సైట్ అని సంథింగ్ వాట్ ఎవర్ కంటెంట్ మీరు పెట్టుకొని దాని పేరు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈ విధంగా ఫైల్ నేమ్ ఇస్తే చాలు. ఎంటర్. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రీప్లేస్ కొట్టమని చెప్పాను. ఇది ఈ విధంగా వచ్చింది. నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. దాంట్లో దిస్ ఈజ్ మై వెబ్సైట్ అట్ ఎర్రర్ పేజ్, ప్లీజ్ వెయిట్ అంటిల్ మై అఫీషియల్ పేజ్ లోడ్స్ అగైన్. అంటే ఇది ఎర్రర్ వచ్చినప్పుడు ఈ పేజ్ చూపించమని మనం చెప్తున్నాము. రీప్లేస్. సో ఇండెక్స్డ్ హెచ్టిఎంఎల్, ఎర్రర్ హెచ్టిఎంఎల్ రెండింటిని నేను రెడీ చేశాను. వాటిని ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఆల్రెడీ మనం ఇక్కడ అప్లోడ్ చేశాం కాబట్టి వీటిని వాడుకుందాం. లేదు లేటెస్ట్గా మనం క్రియేట్ చేసిన వాటిని అప్లోడ్ చేయాలంటే వీటిని డిలీట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ రైడ్ అని చేసుకోవచ్చు. సో కావాలంటే మళ్ళీ ఒకసారి అప్లోడ్ క్లిక్ చేసి యాడ్ ఫైల్స్, ఇండెక్స్ ప్లస్ ఎర్రర్ రెండింటిని మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. ఎస్, అది ఓవర్ రైడ్ చేసింది, రీఅప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సమరీలో S3:// అనేది AWS వాడు జనరేట్ చేసిన S3 ఎండ్ పాయింట్. అది ఇంటర్నల్గా S3 ఆబ్జెక్ట్స్ని రెఫర్ చేసి యూఆర్ఎల్ అది. బట్ ఎక్స్టర్నల్గా పబ్లిక్ యూఆర్ఎల్ అంటే ఇది. ఇది స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ప్రొవైడ్ చేసిన యూఆర్ఎల్. ఇప్పుడు మనం ఫైల్స్ అయితే అప్లోడ్ చేశాము. వాటికి పర్మిషన్ ఇచ్చి బ్రౌజర్లో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ని ఓపెన్ చేద్దాం. పర్మిషన్ మీద క్లిక్ చేశాను. ఇంతకుముందు మనం పబ్లిక్ యాక్సెస్ని బ్లాక్ చేశాం కదా, దాన్ని తీసేద్దాం. ఎందుకంటే ఐ వాంట్ మై వెబ్సైట్ టు బి యాక్సెస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. కాబట్టి ఆ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అనేది నేను తీసి కన్ఫర్మ్ చేశాను. సో ఫస్ట్ ఏం చేశాను, ఫైల్స్ అప్లోడ్ చేశాను. రెండు, పర్మిషన్లోకి వచ్చి ఈ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ని ఆఫ్ చేసేసాను. ఇక థర్డ్ పాయింట్ చేయాల్సింది ఏంటంటే బకెట్ పాలసీ ఒకటి యాడ్ చేయాలి. ఏంటి పాలసీ అంటే ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇక్కడ పాలసీ ఉంది కదా, దాన్ని ఎడిట్ కొడితే ఈ పేజ్ వస్తుంది. ఇందులో ఆ పాలసీ డిఫైన్ చేయాలి. దీన్ని పాలసీ అంటారు. ఇది నేను మీకు పంపిస్తాను. ఈ పాలసీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రైట్ సైడ్లో పాలసీ ఎగ్జాంపుల్స్ కానీ పాలసీ జనరేటర్ కానీ మనం వాడుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ చూస్తే ఇదంతా సింటాక్స్ పాలసీలు. స్టేట్మెంట్ ఎస్ఐడి అంటే స్టేట్మెంట్ ఐడి, ఎఫెక్ట్ అంటే ఎలో, ప్రిన్సిపల్ అంటే ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేయటము, అది స్టార్ అని ఉంది. యాక్షన్ అంటే S3 గెట్ ఆబ్జెక్ట్స్, అన్ని ఆబ్జెక్ట్స్ S3 బకెట్లో ఉన్న తీసుకునే అంటే గెట్ వరకే, డిలీట్ కానీ పుట్ కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు మనం. ఆ తర్వాత రీసోర్సు. ఇక్కడ నేను క్రియేట్ చేసిన S3 బకెట్ కాబట్టి ఇది ఉంది. నేను దాన్ని తీసేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన S3 బకెట్ ఏదైతే ఉందో ఆ పేరు ఇస్తాను. సో రేపటి రోజున మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది తీసేసి మీ S3 బకెట్ ఇవ్వండి. అక్కడ ఇచ్చి పక్కన ఎక్కడన్నా వైట్ స్పేస్ మీద క్లిక్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ లేవనుకున్నప్పుడు కిందకి స్క్రోల్ చేసి
ఆ పాలసీని సేవ్ చేయాలి. సో బకెట్ పాలసీ సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. మనకు కావాల్సిన త్రీ ఆప్షన్స్ని ఇచ్చాము. ఇక బ్రౌజర్లో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ దీంట్లో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ యూఆర్ఎల్ ఇక్కడ కనపడలేదు. పర్మిషన్స్లో కాదు కదా, మనకి ప్రాపర్టీస్లో ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్లో లాస్ట్కి వెళ్ళిపోతే మనకి యూఆర్ఎల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది. వెల్కమ్ టు మై ఇండెక్స్ పేజ్, దిస్ ఈజ్ మై అఫీషియల్ వెబ్సైట్ అని వచ్చింది. ఇది మనం క్రియేట్ చేసిన ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది ఇక్కడ వచ్చింది. మనము ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఎలాంటి కంటెంట్ అయితే మోడిఫై చేస్తామో అదంతా ఇక్కడికి వస్తూ ఉంటుంది. మోడిఫై చేయాలి, S3 బకెట్లోకి అప్లోడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ అఫీషియల్గా మనం వెబ్సైట్ని చూసుకోవచ్చు. ఈ యూఆర్ఎల్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపులెస్ట్ ఆప్షను. ఒక సింపుల్ సింగిల్ పేజ్ వెబ్సైట్ అనేది పోస్ట్ చేసుకోవటానికి. ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు అది రీడైరెక్షన్ అనేది ఎర్రర్కి వెళ్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బకెట్లోకి వెళ్ళి మన బకెట్ ఎఫ్ఏడి కాబట్టి అందులో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ నేను డిలీట్ చేస్తాను. డిలీట్. సో ఎప్పుడైతే దానికి ఇండెక్స్ డిలీట్ చేసేటప్పుడు పర్మనెంట్లీ డిలీట్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ డిలీట్ అయిపోతుందో దానికి అది దొరకదు కాబట్టి ఎర్ర డాట్ హెచ్టిఎంఎల్ కంటెంట్ అది మనకు చూపిస్తుంది. ఇప్పుడు రీలోడ్ చేశాను చూడండి. దిస్ ఈజ్ మై వెబ్సైట్ బట్ ఎర్రర్ పేజ్, ప్లీజ్ వెయిట్ అంటిల్ మై అఫీషియల్ పేజ్ లోడ్స్ అని చూపించింది. ఎందుకంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ దానికి దొరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అప్లోడ్ చేస్తాను. కింద స్క్రోల్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు మనం రీలోడ్ చేసి చూద్దాం. చూసారా, మళ్ళీ ఇండెక్స్ పేజ్ బ్యాక్ టు నార్మల్, వెబ్సైట్ కూడా బ్యాక్ టు నార్మల్. ఈ పిహెచ్పిలో కానీ పైథాన్లో కానీ లేదా వెబ్ డెవలప్మెంట్లో ఇలాంటి పనులు మీరు చాలా చేసి ఉంటారు. S3లో ఇది ఒక ఆప్షన్ వాడు ప్రొవైడ్ చేసేది. సో ఇది కాకుండా S3లోకి మనము ఎటువంటి ఫైల్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం దీంట్లో చూసింది ఆబ్జెక్ట్స్, మెటాడేటా, ప్రాపర్టీస్, పర్మిషన్స్. మెట్రిక్స్ చూస్తే మెట్రిక్స్ అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మెట్రిక్స్ అనమాట. సో మేనేజ్మెంట్కి వెళ్దాం. మేనేజ్మెంట్లో కొన్ని రకాల రూల్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో అవి ఇప్పుడు అవసరం లేదు. ఇక యాక్సెస్ పాయింట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్స్కి మనం పర్టికులర్గా ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అనే రూల్స్ని మనం ఎక్కించుకోవచ్చు. సో మీరు ముందు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఆబ్జెక్ట్స్ అంటే మల్టిపుల్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవటము, డిలీట్ చేయటము ఒకటి. స్టాటిక్ వెబ్సైటు హోస్టింగ్ అనమాట అది. ఈ రెండు S3లో బాగా గ్రిప్ వస్తే చాలు. పాలసీ అనేది ఇవ్వటం. ఈ మూడు S3లో మంచిగా వస్తే ఇంతవరకు సరిపోతుంది. సో ఇది S3. దీన్ని ప్రాక్టీస్ చేయండి ఈ రోజుకి. మిగతాది ఈ స్టోరేజ్లో కాన్సెప్ట్ మనం తర్వాత చూద్దాం. మరొకసారి రిపీట్ చేసి కంక్లూడ్ చేస్తాం సెషను. సో మన ఎటువంటి క్లౌడ్ అయినా సరే కంప్యూటు, నెట్వర్క్, స్టోరేజ్ ఉంటాయి. మిగతా ఉన్న ఆప్షన్స్ అన్ని ఆటోమేషన్ కోసం. కంప్యూటర్లో మనము EC2 చూసాము. EC2లో మల్టిపుల్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్లు మనం లాంచ్ చేసాము. నెట్వర్క్లో VPC, సబ్నెట్స్, రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, CADR, సెక్యూరిటీ గ్రూపు, NACL, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే అవన్నీ చూసాము.
ఇప్పుడు ఇంకా స్టోరేజ్లో S3 బకెట్ చూసాము. S3 బకెట్ కాకుండా స్టోరేజ్లో మనకు బ్లాక్ స్టోరేజ్, ఎలాస్టిక్, ఫైల్ సిస్టమ్, ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్ స్టోరేజ్ మనము EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు వాల్యూమ్ డిఫాల్ట్గా 8 GB మనకు క్రియేట్ అయింది కదా, అది బ్లాక్ స్టోరేజ్. ఫైల్ సిస్టమ్ అంటే మనం మల్టిపుల్ ఇన్స్టెన్స్లకి ఒకటే స్టోరేజ్ అటాచ్ చేయాలంటే అది నెట్వర్క్ డ్రైవ్ కింద మనకు ఉపయోగపడుతుంది. అది EFS అంటారు. దాన్ని మీరు సెర్చ్ బాక్స్లో EFSని సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇక మిగతావి రేపు చూద్దాం. నోటి బుక్లో నోట్ డౌన్ చేసుకోండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.